నమస్తే. ఆంధ్రాలో ఇప్పటివరకు రాజధాని లేదు అని చెప్పేసి ప్రతి చర్చలో ముందుకు వస్తూ ఉంటుంది. అయితే ఈసారి రాజధాని ఆమోదం కూడా రాజ్యసభ నుంచి పొందడం జరిగింది అమరావతి అని. సో అమరావతి బావుంటుందంటారా? 3 రాజధానులని గతంలో తీసుకొచ్చింది బావుంటదంటారా? అంటే మాకైతే ఇష్టం లేదండి. 3 రాజధానులు అయితే ఇష్టం లేదు. ఏదైతే ఒక రాజధానితోటి రాష్ట్రం ముందుకెళ్ళటం మనకు కావాలి. ఇప్పుడు హైదరాబాద్ లాంటి పెద్ద రాష్ట్రం ఉంది. హైదరాబాద్ రాష్ట్రం పెద్దదైనా కూడా ఇప్పుడు 3 రాజధానులు కట్టుకుందామంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? లేదు కదా! మరి వాళ్ళకు ఏదైనా ఉండాలి కదా! మనం చెప్పడానికైనా ఉండాలి కదా! పరిపాలన వికీర్ణ కావాలి గానీ, మరి ఆలోచన లేని పరిపాలన అవసరం లేదు జనాలకి. ఎవరు కూడా యాక్సెప్ట్ చెయ్యరు దీన్ని. ఇప్పుడు ఏదో మనం నోటికొచ్చింది మాట్లాడేస్తున్నాము అని చెప్పి ఇప్పుడు చంద్రబాబు గారు 6 రాజధానులు అంటారు. ఒప్పుకుంటారా మరి? సరే మీరు జగన్ గారు 3 రాజధానులు అనేటప్పుడు మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నప్పుడు రేపు చంద్రబాబు గారు 6 రాజధానులు అంటారు. మరి దానికి కూడా మీరు 3 రాజధానులు ఎక్కువనా? 6 రాజధానులు ఎక్కువనా? మరి అలాంటప్పుడు కరెక్ట్ కాదు కదా! ఏదైతే ఒకదానికి మనం శంకుస్థాపన చేశామో ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక రాజధాని మీదే ఉన్నారు. ఆ టైంలో జగన్ గారు కూడా మాకు క్యాపిటల్‌గా మేము ఆమోదిస్తున్నాము. మేము సపోర్ట్ చేస్తాము. ఈ ఒక్క రాజధానే మాకని చెప్పేసి అన్నారు. అది నమ్మే కదా జనాలందరూ ఓటేసారు అప్పుడు. మరి అలాంటప్పుడు మధ్యలో వచ్చేసి మేము 3 రాజధానులు కడతాం, 4 రాజధానులు కడతాం అంటే అది కరెక్ట్ కాదు కదా! అది ఎవరి ఒపీనియన్ వాళ్ళకుంటది. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నట్టు జనాలు కూడా వాళ్ళ అభిమానులు వాళ్ళకుంటారు. సమర్థించే వాళ్ళుంటారు, తిట్టేవాళ్ళుంటారు, తిట్టుకునే వాళ్ళుంటారు. అది పక్కన పెడితే జనాలకి ఏమి ఇష్టమో అది తెలుసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. మనం పట్టింది, చెప్పింది అదే జరగాలి అంటే ఎలా జరుగుద్ది? ఇప్పుడు మీరు చెప్పినట్టే ఆయన అనుకుంటాడు. మీరు సీఎంగా ఉన్నప్పుడు మీరు చేయలేదు కాబట్టి, మీరు ఏదైతే ప్రజలకి పథకాలు అందాలి, పథకాలు ఇవ్వాలి అన్న ఆలోచనలో మీరు రాజధానిని మర్చిపోయారు. మీరు అందువల్ల మీకెక్కడ తగిలిందంటే దెబ్బ, మీకు ఆ రాజధాని ఎఫెక్ట్ పెద్దగా తగిలేసింది. ఎందుకంటే రైతులు బాధలు పడుతున్నారు. 1600 మంది రైతులు నిరాహార దీక్షలు. దీనివల్ల చాలా ఎఫెక్ట్ తగిలేసింది. అరే ఏందిరా నాయనా సడన్‌గా పోనీ అట్ట కూడా అది చంద్రబాబు గారు పెట్టినా, ఎవరు పెట్టినా, మీరు ఏం చేసినా కూడా కొంచెం కొంచెం కట్టుకుంటూ వస్తే ఈ రోజుకి ఈ మాటలు మనం అనకపోతుంటిం కదా! చంద్రబాబు గారు ఒక 4 బిల్డింగ్‌లు స్టార్ట్ చేశారు. మీరు కంప్లీట్ చేసి ఇంకో 4 బిల్డింగ్‌లు స్టార్ట్ చేస్తే చంద్రబాబు గారు ఒకవేళ ఆ టైంకి సీఎం అయితే ఇంకో 4 బిల్డింగ్‌లు ఎక్కువ కడతారు కదా! ఇలా ఒక నలుగురు కట్టుకొని పోతే అదే రాజధాని అయిపోద్ది కదా! ఇప్పుడు ఎవరిని మనం ఉద్దేశించి ఏమి అంటలేము. జగన్ గారైనా సరే, చంద్రబాబు గారైనా సరే, ఇంకెవరైనా సరే. రాష్ట్రానికి అన్యాయం జరగకుండా రాష్ట్రం ముందుకు వెళ్ళే ఏర్పాటు చేయాలి. ఇప్పుడైతే ఏపీ రాజధాని అమరావతి అయితే పరుగులు తీస్తుంది. చంద్రబాబు గారికి ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే 24/7 365 డేస్ వర్క్ చేస్తున్నారు. ఇవి ఇలాగే కడితే గన ఒక 4, 5 ఏళ్లలో రాజధాని సూపర్ ఫామ్‌లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే పని ఆగకుండా చేస్తే ఏదైనా సక్సెస్సే.